హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పల్లవి ప్రశాంత్. సో ఈ పేరు ఒక 105 రోజుల క్రితం అయితే ఎవరికి పెద్దగా తెలుసుండకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన పేరనే చెప్పొచ్చు, పల్లవి ప్రశాంత్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో విజేతగా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ గురించి తెలియని వారు ఎవరుంటారు? సో ఒక సాధారణ రైతు బిడ్డగా ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు మన పల్లవి ప్రశాంత్. అసలు ఈ పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి మొదలయ్యాడు, అసలు అతనికి అంత క్రేజ్ ఎలా వచ్చింది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాల గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పల్లవి ప్రశాంత్. సో మనం సాధారణంగా గమనించినట్లయితే పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ స్టేజెస్ లో మనం చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యాడు అనమాట బిగ్ బాస్ లోకి. యాక్చువల్లీ కామన్ మ్యాన్ అని చెప్పడానికి అయితే వీలేదని చెప్పాలి, బికాస్ ఆఫ్ అతను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే చాలా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. బట్ సెలబ్రిటీ కాదు, కానీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే ఒక అగ్రికల్చరల్ పరంగా ఒక వ్యవసాయ రైతు బిడ్డగా బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు మన పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ చాలా అంటే మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా పేరు తక్కువ ఉన్నటువంటి వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. బట్ ఈ సీజన్ ముందుగానే నాగార్జున గారు చెప్పినట్టు ఉల్టా పుల్టా కదా, యాక్చువల్లీ ఈ సీజన్ ఫైనల్ లో కూడా అలానే జరిగింది. సో ఎంతో ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు సీజన్ లో ఉన్నప్పటికీ అండ్ ఎందరో చాలా మంది బాగా ఆడినప్పటికీ కూడా సో పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా వచ్చి ఒక టైటిల్ విన్నర్ గా నిలిచి ప్రెసెంట్ ఆ సెలబ్రిటీలందరినీ దాటుకొని ఇప్పుడు అతిపెద్ద సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడు. సో 105 రోజులు ఇంట్లో గడిచిన తర్వాత విన్నర్ ఎవరు అని అడిగితే మొత్తానికి పల్లవి ప్రశాంత్ అయితే ట్రోఫీని అందుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం మామూలుగా చూస్తుంటే ఈ సీజన్ ఉల్టా పుల్టా అని ఎందుకు పెట్టారు అనేది స్టార్టింగ్ లో అర్థం కాలేదు. బేసికల్ గా మనం కానీ బిగ్ బాస్ సీజన్స్ కానీ గమనించినట్లయితే స్టార్టింగ్ లోనే అందరి హౌస్ మేట్స్ ని తీసుకొస్తారనమాట. స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ డే నుంచి ఎంటర్ అవుతారో సో వాళ్ళందరూ హౌస్ మేట్స్ గా పోతారు, తర్వాత వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. సో కంటిన్యూగా వస్తుంది అండ్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉంటాయి. బట్ ఈ సీజన్ లో మాత్రమే ఫస్ట్ కొంతమందిని హౌస్ మేట్స్ లా కాకుండా జస్ట్ కంటెస్టెంట్స్ లాగా తీసుకొచ్చారనమాట. దాని తర్వాత ఫ్యూ వీక్స్ తర్వాత కొంతమంది ఒక 4 ఎలిమినేట్ చేసి దాని తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని ఎంటర్ చేయడం జరిగింది. సో అట్లా మొత్తానికి 19 మంది హౌస్ మేట్స్ అని దొరికిన తర్వాత, అంటే 19 మంది హౌస్ మేట్స్ అయిన తర్వాత అసలు గేమ్ అనేది మొదలైందనమాట. సో ఈ గేమ్ లో మనకి అగ్రెషన్ కనిపిస్తుంది, యాటిట్యూడ్ కనిపిస్తుంది, అండ్ కూడా కామెడీ కనిపిస్తుంది, అండ్ కొన్ని దగ్గర పెద్దరికం కనిపిస్తుంది, అలానే కొన్ని దగ్గర ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. సో ఇలా ఎన్నో రకాల ఫీలింగ్స్ ఉన్నటువంటి మనుషులు ఈ బిగ్ బాస్ హౌస్ లో కలిసి 105 రోజులు జర్నీ చేసిన తర్వాత సో ఎవరైతే ప్రజల మనసులు గెలుచుకుంటారో వాళ్ళకే ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది బిగ్ బాస్ రియాలిటీ షో యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఈసారి ఉల్టా పుల్టాలో కూడా అదే విధంగా జరిగింది. సో ఎంతో మంది రావడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అందులో ఈసారి కామన్ మ్యాన్ వర్షన్ లో మనకి మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పల్లవి ప్రశాంత్ అనమాట. యాక్చువల్లీ స్టార్టింగ్ టైమ్స్ లో ఇతనికి అసలు ఎందుకు తీసుకొచ్చారు, మేబీ ఒక 1-2 వీక్స్ ఉంటాడేమో అని అనుకున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ దాని తర్వాత ఎప్పుడైతే రతికాతో లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయిందో, యాక్చువల్లీ అది రతికాకి ప్లస్ అయితే ఖచ్చితంగా కాలేదని చెప్పాలి. బట్ ఎప్పుడైతే రతిక అండ్ పల్లవి ప్రశాంత్ కాంబినేషన్ జరిగిందో సో దాని తర్వాత నుంచి అసలు హూ ఇస్ ద పల్లవి ప్రశాంత్ అన్న క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి అనమాట. సో దాని తర్వాత వచ్చినటువంటి గొడవల వల్ల నిజంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఒక నెగిటివిటీతో స్టార్ట్ అయ్యాడు అనమాట. నాకు ఇక్కడ కామెడీగా అనిపించే విషయం ఏంటంటే సో నెగిటివ్ తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక మంచి పాజిటివ్ వైపు తో బయటకు వస్తారని మళ్ళీ ప్రూవ్ చేశాడు పల్లవి ప్రశాంత్. అండ్ ఎగ్జాంపుల్ సినిమా వర్షంలో మాట్లాడితే మనకి సూపర్ స్టార్ రజనీ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అంతేందుకు మన మాస్ మహారాజా రవితేజ గారు కూడా కావచ్చు, స్టార్టింగ్ లో నెగిటివ్ రోజ్ చేసుకుంటూ ప్రెసెంట్ అయితే ఒక పాజిటివ్ ఇదితో ఉన్నారనమాట. లైక్ పల్లవి ప్రశాంత్ కూడా అలానే ఒక మాస్ గా ఒక నెగిటివ్ గా ఎంటర్ అయ్యాడు, రైతు బిడ్డ సింపతి గార్డ్ యూజ్ చేస్తున్నాడేమో అనే వర్షన్ దగ్గర నుంచి పల్లవి ప్రశాంత్ అంటే ఇది, పల్లవి ప్రశాంత్ యొక్క స్ట్రెంగ్త్ ఇది అనే విధంగా మాత్రం తను ప్రూవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎవరైనా నామినేట్ చేసినప్పుడు చెప్పిన పాయింట్లని అర్థం చేసుకుంటూ వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాడు. అండ్ పల్లవి ప్రశాంత్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలంటే మనం మాట్లాడుకోవాల్సిన మరో మనిషి శివాజీ గారు. సో శివాజీ గారు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్లనే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు అని చాలా మంది మనసులో ఉంది. బట్ ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చినా అతని క్యాపబిలిటీ, అతనికి ఉన్నటువంటి నమ్మకమే అతన్ని ఈ స్టేజ్ లో నిలబెట్టింది అన్నది నా ఉద్దేశం. సో పల్లవి ప్రశాంత్ ఒక నెగిటివ్ వైపుతో స్టార్ట్ అయ్యాడు, బట్ ఫైనల్గా అయితే ట్రోఫీని అందుకున్నాడు అనమాట. సో ఎంతో మంది ట్రోఫీనే పక్కన పెడితే ఎంతో మంది అభిమానులు గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఒక సాధారణ రైతు బిడ్డగా మొదలగి ఇప్పుడు ఒక సెలబ్రిటీ లెవెల్లో ఎదిగాడు అంటే ఖచ్చితంగా జనాలు ఇచ్చినటువంటి ఆదరణ ఒకటే కాకుండా అతని బిహేవియర్ అంటే
ప్రతి నామినేషన్లో చెప్పిన మాటలన్నీ కూడా తీసుకొని వాటికి తగ్గట్టు నడుచుకోవడం వల్ల మాత్రమే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఈ స్టేజ్లో ట్రోఫీని అందుకోవడం జరిగింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు చూసినటువంటి బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో విచ్ వన్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటే మీకు నచ్చినటువంటి ఫేవరెట్ బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో ఆ విషయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా చూడకుండా ఉన్నా వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.